వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే 2026లో ఒక్కొక్క రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే మకర రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మకర రాశి ఉద్యోగస్తులు ఎంత శ్రమ పడితే ఆ శ్రమకు తగిన గుర్తింపు అనేది అంత చక్కగా లభిస్తుంది. అలాగే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అవుతారు. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లు వచ్చి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు మకర రాశి ఉద్యోగస్తులకు ఉన్నాయి. అలాగే సంవత్సరం ద్వితీయార్థంలో అయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థంలో అనుకూలత ఉంది, ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం ద్వితీయార్థంలో ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్తో పాటు బ్రహ్మాండమైనటువంటి ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత మంచి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం, బోనస్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మకర రాశి ఉద్యోగస్తులు హై ప్యాకేజ్ రావటం వల్ల కంపెనీలు మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకు కూడా చాలా బాగుంది. నిరుద్యోగులకి మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ తర్వాత ఈ సంవత్సరము క్వాలిఫికేషన్కి తగిన జాబ్, అర్హతకు తగిన ఉద్యోగం లభించి బ్రహ్మాండమైన టాప్ పొజిషన్ వస్తుంది. జీవన సౌఖ్యం ఉంటుంది. జాబ్ పర్మనెంట్ కానీ మకర రాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం కూడా బాగా ఉంది. అంటే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఉద్యోగస్తులకి అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా టాప్ పొజిషన్లో ఉంటారు. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ లభించే యోగం ఉంది. నిరుద్యోగులకైతే బ్రహ్మాండమైనటువంటి జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా మకర రాశి ఉద్యోగస్తులకి ఈ 2026 అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే మకర రాశి రాజకీయ నాయకులకి శని బలం అద్భుతంగా ఉండటం వల్ల తిరుగుండదని చెప్పాలి. అంటే మీ మాట ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అంటే మీదే పై చేయిగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న మకర రాశి వాళ్ళు మీరు ఏ మాట మాట్లాడితే అది ఖచ్చితంగా జరిగే విధంగా అందరూ కూడా ముందుకు వెళుతూ ఉంటారు. అంత అద్భుతంగా మాటకు విలువ గౌరవం శని బలం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది. నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం మకర రాశి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా కనిపిస్తోంది. అలాగే చాలామంది ఉద్దేశపూర్వకంగా ఈర్ష్య అసూయలతో మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. శత్రువులు కొట్టేటటువంటి దెబ్బలన్నిటికీ సరైన రీతిలో మీరు సమాధానం చెప్తారు. శత్రువులను తిప్పికొడతారు, వాళ్ళని అణిచివేస్తారు. దాని ద్వారా శత్రువుల మీద ఆధిపత్యాన్ని కూడా చెలాయించగలుగుతారు. ధనం మాత్రం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ధనం ఖర్చు చేసే విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి రాజకీయ నాయకులకి 2026 సంవత్సరంలో శని బలం అద్భుతంగా ఉండటం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రజలకు తలలో నాలుకలా మెలుగుతారు. అలాగే పార్టీలో కూడా మీకంటూ ఒక పరపతి పెరుగుతుంది. బ్రహ్మాండమైన నామినేటెడ్ పదవి లభిస్తుంది. విశేషమైనటువంటి జనాదరణతో రాజకీయాల్లో దూసుకు వెళ్లే యోగం మకర రాశి రాజకీయ నాయకులకి 2026 సంవత్సరంలో కనిపిస్తోంది. ఇక కళాకారుల విషయానికి వస్తే 2026 సంవత్సరం
మకర రాశి కళాకారులకి మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కళారంగంలో అద్భుత విజయాలు సాధించగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండంగా చక్రం తిప్పే యోగం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గాయనీ గాయకులు, నటీనట వర్గము, ఇతర సాంకేతిక నిపుణులు అందరూ కూడా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని బ్రహ్మాండమైన స్థితికి ఎదగగలుగుతారు. జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. విజయాలు సాధించటం వల్ల అవార్డులు, రివార్డులు అన్నీ లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన, ప్రైవేట్ సంబంధమైన అవార్డులు, రివార్డులు మకర రాశి కళాకారులు చక్కగా పొందగలుగుతారు. అలాగే గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. మకర రాశి కళాకారులు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇల్లు కట్టుకునేటటువంటి యోగం ఉంది. మొత్తం మీద కళారంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తోంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులకి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని బలం అద్భుతంగా ఉండటం వల్ల వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు ఎంత లాభం అయితే ఊహిస్తారో దానికంటే చాలా ఎక్కువ శాతం వ్యాపారస్తులు లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. బంగారం, వెండి వ్యాపారాలు చేసే వాళ్ళకైతే ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత తిరుగుండదు. విపరీతంగా లాభాలు పొందుతూ ఉంటారు. ఆగస్టు వరకు ఒక మేరకు లాభం ఉంటుంది. ఆగస్టు తర్వాత ఇంకా బ్రహ్మాండమైన లాభాలు బంగారం, వెండి వ్యాపారాలు చేసే వాళ్ళకు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మంచి సమయంగా చెప్పాలి. బ్రహ్మాండమైనటువంటి డీల్ ఓకే అయి మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు విశేషమైన లాభాలు చేకూరతాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, ఇలా స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండమైన లాభాలు ఈ సంవత్సరం వస్తాయి. అలాగే ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళందరికీ కూడా బిల్స్ త్వరగా వసూలయ్యే అవకాశం ఉంది. కొత్త కొత్త కాంట్రాక్టులు పొందగలుగుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్కి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగా బలం ఉంది. మకర రాశి వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా పార్ట్నర్స్తో కలిసి స్టార్ట్ చేయండి. భాగస్వామ్య వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు, మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా లాభాలు వస్తాయి. ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, షేర్స్ కొనేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి చాలా లాభాలు వచ్చే సూచనలు ఈ సంవత్సరం ఉన్నాయి. అలాగే హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. రైస్ మిల్లర్లకు కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలించి మంచి లాభాలను కలిగింపజేస్తాయి. అంటే మకర రాశి వ్యాపారస్తులు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు. బ్రహ్మాండంగా వ్యాపారంలో రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేసి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం చదువులో శ్రద్ధ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో విద్యార్థులు బ్రహ్మాండంగా చదువులో రాణించగలుగుతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని కావాల్సిన చోట సీట్లన్నీ కూడా ద్వితీయార్థంలో తెచ్చుకోగలుగుతారు. అంటే ప్రథమార్థం కంటే జూన్ వరకు కంటే జూన్ తర్వాత మంచి మంచి ర్యాంకులు వచ్చే యోగం మకర రాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. అలాగే క్రీడాకారులకు కూడా చాలా బాగుంది. మంచి మంచి విజయాలు లభిస్తాయి. అనేక పతాకాలు పొందగలుగుతారు. టీంకి సెలెక్ట్ అవ్వగలుగుతారు. మకర రాశి విద్యార్థులకి, క్రీడాకారులకి 2026 అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే విద్యార్థులకు మాత్రం ఈ 2026 ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అద్భుతంగా విద్యారంగంలో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట బాగా పండుతుంది. సెప్టెంబర్ నుంచి పూర్తిగా అనుకూల వాతావరణం ఉంటుంది. మకర రాశి వ్యవసాయదారులకి సెప్టెంబర్ తర్వాత వ్యవసాయ రంగంలో తిరుగుండదు. ఏవైనా అప్పులున్నా కూడా వ్యవసాయదారులకి సెప్టెంబర్ తర్వాత రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. అలాగే కౌలుదారులకు కూడా చాలా చక్కగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువుల వ్యాపారాలు చేసే వాళ్ళకి సెప్టెంబర్ తర్వాత విపరీతమైన లాభాలు ఉన్నాయి. ఆగస్టు వరకు మామూలు లాభాలు. చేపల చెరువు, రొయ్యల చెరువు, సీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి సెప్టెంబర్ తర్వాత ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కోళ్ల ఫారం వాళ్ళకు కూడా చాలా చక్కగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణాది పనులు కూడా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రధానంగా జూన్ తర్వాత బాగుంటుంది, ఆగస్టు తర్వాత ఇంకా బాగుంటుంది, సెప్టెంబర్ తర్వాత ఇంకా పరమాద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకి శని బలం బ్రహ్మాండంగా పనిచేయటం వల్ల కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా నడుస్తూ ఉంటుంది.
అలాగే కుటుంబంలో అందరికీ మీ మీద గౌరవ అభిమానాలు విపరీతంగా పెరుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దేన్నైనా సాధించగలుగుతారు. ఇతరులకి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. మకర రాశి స్త్రీలకి ఆగస్టు వరకు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఆగస్టు తర్వాత అవన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. అన్ని సమస్యలు పరిష్కరింపజేసుకొని సౌఖ్యమైనటువంటి జీవనాన్ని ఆగస్టు తర్వాత మకర రాశి స్త్రీలు చాలా చక్కగా గడపగలుగుతారు. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. స్థిరాస్తులు లభించే అవకాశం ఉంది. మకర రాశి స్త్రీల పేరు మీద గృహంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. మకర రాశి స్త్రీలకు ఉన్న పిల్లలు కూడా జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళి తల్లికి మంచి పేరు తెచ్చిపెడతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉంటుంది. దంపతుల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోతాయి. అండర్స్టాండింగ్తో దంపతులందరూ కూడా ముందడుగు వేస్తారు. గతంలో ఎడబాటుగా ఉన్న దంపతులందరూ కూడా 2026లో ఎడబాటు నుంచి బయటకు వచ్చి చక్కగా అన్యోన్యంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఆగస్టు లోపే ప్రమోషన్లు వచ్చి కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అంటే సంవత్సరం ప్రథమార్థంలోనే మకర రాశి వాళ్ళకి మంచి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలకైతే సెప్టెంబర్ తర్వాత ఖచ్చితంగా పెళ్లి నిశ్చయం అయిపోతుంది. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. మంచి సంబంధం వచ్చి పెళ్ళయ్యే యోగం మకర రాశి స్త్రీలకి సెప్టెంబర్ తర్వాత బాగా కనిపిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలందరికీ ఆగస్టు లోపు డెలివరీ అయితే అబ్బాయి పుట్టే అవకాశం, ఆగస్టు తర్వాత డెలివరీ అయితే అమ్మాయి పుట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మకర రాశి స్త్రీలకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తోందని, పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద 2026 ఆంగ్ల నూతన సంవత్సరం స్త్రీ పురుషులందరికీ పరిశీలిస్తే మాత్రం చాలా చక్కగా శని బలం ఉండటం వల్ల సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కొండల్ని పిండి చేసేటటువంటి లక్ష్య సాధనలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితిని పొందగలుగుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. మానసికంగా ప్రశాంతత పొందుతారు. అలాగే గ్రహబలంతో పాటుగా దైవబలం కూడా తోడవటం వల్ల ధైర్యంతో ముందడుగు వేసి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి స్త్రీ పురుషులందరూ కూడా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మకర రాశి వాళ్ళకి దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. ఆ దృష్టి దోషాన్ని అధిగమించటానికి, అలాగే కార్యసిద్ధి తొందరగా లభించటానికి మంగళవారము సోమవారము ఉపవాస నియమాలు పాటిస్తే మంచిది. మంగళవారం పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం, సోమవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పరమాన్నం ఆహారంగా స్వీకరించడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే మకర రాశి వాళ్ళు 2026 మొత్తం ఈర్ష్య అసూయలు లేకుండా, ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి లేకుండా ఉండాలంటే రాహుగ్రహానికి ఒకసారి జపం చేయించుకోండి. రాహుగ్రహ వేద మంత్ర జపం చేయించుకొని రాహుకి హోమం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విజయవాడ క్షేత్రంలో కనకదుర్గ అమ్మవారి దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా మకర రాశి వాళ్ళు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకొని 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఇంకా సులభంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో
దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకొని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాసులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీ వ్యక్తిగత జాతకము మీ జన్మకుండలి ఆ జన్మకుండలిలో ఇప్పుడు ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయి, జన్మకుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మజాతక ఫలితము ఈ రాశి ఫలితము కలిపినప్పుడే పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.